మూసీ వరద ఉధృతికి సంబంధించి చాదర్ ఘాట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షాలు జంట నగరాలను ముంచెత్తుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే మూసీకి పెద్ద ఎత్తున వరద పోటెత్తిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చాదర్ ఘాట్ వంతెన వద్ద ఉన్నాం. ఇక్కడ మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుందనేది దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. అయితే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమత్ సాగర్ కావచ్చు, ఈ రెండు జంట జలాశయాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో మూసీకి కూడా పెద్ద ఎత్తున వరద పోటెత్తిందని చెప్పవచ్చు. చూడొచ్చు మనం దృశ్యాల్లో వంతెనను కింద నుంచి తాకుతూ వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది దృశ్యాలైతే మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరించారు. పూర్తిగా అవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావాలి, లేకపోతే ఇంటి నుంచి కూడా బయటికి రావద్దు. ఈ పరివాహక ప్రాంతాల ప్రజలు, ప్రధానంగా వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే మూసారాం బాగ్ వంతెన కూడా వరద ఉధృతి పెరగడంతో పూర్తిగా మూసివేశారు. అక్కడ వాహనాల రాకపోకలను పూర్తిగా అనుమతించడం లేదు. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ వద్ద పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వారి ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. మనం చూడొచ్చు వరద నీరు ఏ విధంగా ఈ వంతెన దాటి కూడా ప్రవహిస్తుంది. మనం ఇటు పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లల్లో కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంకో అల్పపీడనం కారణంగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో ఈ నాలాల పక్కన ఉండేవారు, అదేవిధంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సూచించారు. మరోవైపు ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో తిరుగుతూ పర్యటిస్తూ ప్రజలనైతే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వంతెన కింది భాగాన్ని అయితే తాకుకుంటూ పెద్ద ఎత్తున వరద నీరైతే ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు, అయితే అనవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దు. అదేవిధంగా వాహనదారులు, ఈ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వాహనదారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ వరద నీటిలో వాహనాలను తీసుకువెళ్ళొద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రధానంగా 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అయితే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మనం చూసినట్లయితే దృశ్యాల్లో ఏ విధంగా అంటే వంతెనను దాటి కూడా నీరు ఇక్కడ ప్రవహిస్తోంది. పూర్తిగా ఇళ్లల్లోకి, కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లల్లోకి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ కారణంగానే ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ప్రమాదం అంటే నీరు ఇళ్లలోకి పూర్తిగా చేరితే మాత్రం హైడ్రా అధికారులకి సమాచారం అందించాలని జిహెచ్ఎంసీ, అటు హైడ్రా అధికారులు సూచిస్తున్నారు. అయితే పూర్తిగా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అయితే సూచిస్తున్నారు. మనం దృశ్యాల్లో చూడొచ్చు స్పష్టంగా నీరు ఏ విధంగా వంతెనను కింది నుంచి తాకుకుంటూ వెళ్తుందో అనేది దృశ్యాల్లో అయితే కనిపిస్తుంది. ఈ కారణంగా మూసీకి వరద ఉధృతి పెరగడంతో అటు మూసారాం బాగ్ బ్రిడ్జిని కూడా పూర్తిగా మూసివేశారు. చూడొచ్చు ఏ విధంగా ప్రవాహం ఉధృతి కూడా మనకి కనిపిస్తోంది. నీరు ఏ విధంగా పెద్ద ఎత్తున అంటే ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాల్లో కూడా కనిపిస్తూ ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అవసరమైతేనే బయటికి రావాలని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కూడా సూచిస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో పోలీసులు
పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అయితే స్థానికులనైతే హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.